దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహానను పేరు పెట్టుదుము. ఈ మాటలో ప్రాముఖ్యంగా రాయబడినటువంటి మాట, భయపడకము, నీ ప్రార్థన వినబడినది. భయపడకము, నీ ప్రార్థన వినబడినది. చాలా సందర్భాల్లో ప్రార్థన గురించి మనం ఎన్నెన్నో ఆలోచనలు కలిగి ఉంటాం. నా ప్రార్థన దేవుడు విన్నాడా? నా ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడా? నేను చేసిన ప్రార్థన సరైందేనా? నేను చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడా? ఇలాంటి అనేకమైనటువంటి సందేహాలు ఉంటాయి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో అసలు దేవుడు ప్రార్థన వింటాడా? అయితే బైబిల్ గ్రంథం సెలవిస్తున్నటువంటి మాట, జకర్యా భయపడకము. ఈ జకర్యా అనేటువంటి ఈ వ్యక్తి ఒక యాజకుడు. మరి యూదులకు వారు యాజక ధర్మాన్ని జరిగించడంలో 24 తరగతులు ఉంటాయి. ఆ 24 తరగతుల్లో అబియా తరగతి అనేది ఒకటి. ఈ అబియా తరగతులు యాజక ధర్మం చేయడానికి జకర్యా తన వంతు వచ్చినప్పుడు, మందిరములో పరిచర్య చేస్తున్నప్పుడు, యాజక ధర్మం జరిగిస్తున్నప్పుడు, మరి అతను యాజక బలిపీఠం దగ్గర, పరిశుద్ధమైనటువంటి బలిపీఠం దగ్గర, అతి పరిశుద్ధమైన స్థలములో ప్రార్థన చేస్తున్నప్పుడు అతనికి ప్రార్థన ద్వారా జవాబు ఇవ్వబడుతున్నది. ఒక దూత వచ్చి, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ ప్రార్థన వినబడినది. ఈ జకర్యా అలాగే తన భార్య ఎలిజబెత్ ఇద్దరు కూడా వృద్ధాప్య వయసులో ఉన్నారు. మరి ఇద్దరికి కూడా వృద్ధాప్య వయసులో ఉన్నప్పటికీ కూడా వారికి ఒక కొదువు ఉంది, పిల్లలు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో వారి జీవితంలో తరగనటువంటి కొరత ఎప్పటికీ వారి జీవితంలో వేధిస్తూనే, వెంబడిస్తూనే, ఆ కొరతను బట్టి వీరు ఎన్నో విధాలుగా కుమిలిపోతూ, బాధపడుతూ వారి జీవితాలు కొనసాగించబడతా ఉన్నాయి. ఎలిజబెత్కి ఏమో గొడ్రాలు అనేటువంటి పేరు పడింది. మరి జకర్యాము వృద్ధాప్యుడు, ముసలిప్రాయంలో ఉన్నాడు, పిల్లలు లేరనేటువంటి ఒక నింద ఈ కుటుంబం మీద ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తాను తన అవసరత దేవునికి తెలియచేసినప్పుడు దూత ద్వారా జకర్యాకు ఇవ్వబడినటువంటి మాట, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. ఖచ్చితంగా దేవుడు ప్రతి ఒక్కరి ప్రార్థన వింటాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తాడు. ఆ ప్రార్థనకు సమాధానము కాదు అని ఆయన రావచ్చు, ఆ ప్రార్థనకు సమాధానం అవును అని ఆయన రావచ్చు. ప్రతి ఒక్కరి ప్రార్థన భూమి మీద నుండి పరలోకానికి చేర్చబడుతుంది. ప్రతి ప్రార్థన దేవునికి వినబడుతుంది. అదే సమయంలో ప్రతి ప్రార్థనకు కూడా దేవుడు అవునన కానీ వద్దు అనన కానీ దేవుని దగ్గర నుండి సమాధానం వస్తుంది. ఇక్కడ దూత ద్వారా ఇవ్వబడినటువంటి సమాధానం ఏంటంటే, దేవుడు ఇస్తున్నాడు, ఇదిగో నీ గర్భాన యోహాను అనేటువంటి కుమారుడు
పుడతాడు. వాస్తవంగా ఈ సమాధానం రావడానికి గల కారణం ఏంటంటే, జకరియా అలాగే ఎలిజబెత్ వీరు చక్కటి దైవభక్తి జీవితాన్ని కలిగి ఉంటున్నారు. ఎంతటి దైవభక్తి జీవితాన్ని కలిగి ఉంటున్నారంటే 6వ వచనంలో రాయబడింది, లూకా సువార్త 1:6లో, వీరు దేవుని ఆజ్ఞ చొప్పున నడుచుకునేటువంటి వారు నిరపరాధులుగా నడుచుకుంటున్నారు. అలాగే తర్వాత మాట మనం చూస్తే, దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఇద్దరు కూడా, భార్యాభర్తలు ఇద్దరు కూడా, అనగా జకరియా, ఎలిజబెత్ ఇద్దరు కూడా దేవుని దృష్టికి నీతిమంతులుగా నడుచుకుంటున్నారు. ప్రాముఖ్యంగా ఈ జకరియా గురించి మనం ఆలోచన చేస్తే, ఇతను మంచి ప్రార్థనా పరుడు. అందుకే 10వ వచనంలో మనం చూస్తే, 10వ వచనంలో ఇతను గొప్ప ప్రార్థనా పరుడు. తాను చేస్తున్నటువంటి ప్రార్థనలకు 13వ వచనంలో సమాధానం ఇవ్వబడుతూ ఉన్నది. జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహానని పేరు పెట్టుదు. నిజంగా దైవ ఆలోచన, దైవ ప్రణాళిక ప్రతి ఒక్కరి పట్ల గొప్పగా ఉంటుంది. మానవుని యొక్క ఆలోచనలు కంగారు పెట్టేవిగా, భయాన్ని కలిగించేవిగా, అలాంటి పరిస్థితుల్లోకి నడిపిస్తూ ఉంటాయి. కానీ దైవ ఆలోచన, దైవ ప్రణాళిక మనలను నిత్యత్వం కొరకు, ప్రభు మీద ఆధారపడి జీవించడం కొరకు మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ నడిపిస్తూ ఉంటాయి. అందుకే లేఖనాలు మనం గమనించినప్పుడు, ఇది దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి వాగ్దానము. ఖచ్చితంగా వచ్చే సంవత్సరము ఈ సమయానికి నీ గర్భాన ఒక కుమారుడు పుడతాడు. దేవుడు ఖచ్చితంగా ఏదైతే చెబుతాడో అది ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడుతుంది. ఈరోజు నా ప్రభు అడుగుతున్న ప్రశ్న, నీవు దేవునికి ప్రార్థన చేస్తున్నావా? నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా? దేవుని చిత్తానుసారంగా నీవు ప్రార్థన చేస్తున్నావా? అలాగైతే ప్రభు ఈరోజు జకరియకి ఇచ్చిన మాట వల్ల నీకు కూడా నీ ప్రార్థన వినబడినది, నీ ప్రార్థన అంగీకరించబడినది. ఇదిగో ఫలానా సమయానికి నీకు కార్యం జరిగించబడుతుంది, ఫలానా సమయానికి నీవు కార్యం ద్వారా నువ్వు మేలు పొందుకుంటావు అని దేవుని దగ్గర నుండి మన స్వరాన్ని వినగలిగేటువంటి వారుగా ఉండాలి. దేవుడు మాట్లాడే దేవుడు, దేవుడు కార్యం చేసేటువంటి దేవుడు, దేవుడు వాగ్దానం ఇచ్చే దేవుడు, దేవుడు వాగ్దానాలను నెరవేర్చేటువంటి దేవుడు. ఆ దేవుడు ఈ రోజున ఉన్నాడు. మారినటువంటి దేవుడు. జకరియా ప్రార్థన విన్నటువంటి దేవుడు ఈ రోజున నీ ప్రార్థన కూడా వింటాడు. విశ్వాసి అయినా, సేవకుడు అయినా, యాజకుడు అయినా, ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆయన కార్యం జరిగిస్తాడు. ప్రభు అక్కడ వచ్చేంతవరకు దైవభక్తి జీవితంలో, దైవ మార్గములో, ప్రార్థన జీవితంతో ఆధ్యాత్మికంగా ప్రభు మార్గాలలో నడవటానికి ప్రతి ఒక్కరికి అట్టి కృప, జ్ఞానము, సమృద్ధి ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఇంతవరకు నీ మాటల చేత బలపరిచాను. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించేటువంటి అనుభవంలోకి నడిపించండి. ప్రార్థన ద్వారా నాయన అనేకమైనటువంటి అద్భుతాలు, మేలులు పొందుకున్నట్లుగా మీరు బలపరచండి. విశ్వాస జీవితంలో స్థిరపరచండి. మీ కొరకైనటువంటి నిరీక్షణ కలిగి ఉండినట్లుగా కృప చూపండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి. ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి భయాందోళనలు తీసివేసి నాయన మంచి ఆనందకరమైనటువంటి జీవితాలు ప్రతి ఒక్కరు కూడా కలిగి జీవించడానికి, ఆనందించడానికి కృప చూపమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడుగుకుంటున్నాను తండ్రి. ఆమేన్.